So in this video, I am going to discuss about login and restart while using JavaScript. Okay. So login restart యూస్ చేస్తాం. సో ఏదైనా వెబ్సైట్ లో యూజర్స్ అనే వాళ్ళు రీస్ట్రైట్ ఆఫ్ లాగిన్ అవుతారు. సో రీస్టర్ అయిన డీటెయిల్స్ డేటాబేస్ లో స్టోర్ అవుతాయి. లాగిన్ అయిన వాళ్ళు ఏం చేస్తాం, లాగిన్ అయినప్పుడు ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా. ఎంటర్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ డేటాబేస్ లో డీటెయిల్స్ ఏదైనా మ్యాచ్ అయితే అప్పుడు డాష్ బోర్డ్ రిడెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం డేటాబేస్ యూజ్ చేయట్లేదు కదా, ఇంకా మీకు ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ కూడా చెప్పట్లేదు అంటే వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ డేటాబేస్. వితౌట్ యూజింగ్ డేటాబేస్ లాగిన్ రిజిస్టర్ ఎలా చేస్తాము అంటే జస్ట్ వ్యాలిడేషన్ చేస్తాం అంతే. డేటా ఎక్కడ స్టోర్ చేయలేము, జస్ట్ వ్యాలిడేషన్ చేస్తాము. లాగిన్ రిజిస్టర్ కి రిజిస్టర్ అవ్వగానే లాగిన్ పేజ్ కి రీడైరెక్ట్ చేసి లాగిన్ పేజ్ లాగిన్ అవ్వడానికి లాగిన్ అయితే డాష్ బోర్డ్ కి అలా మనం చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకేనా, సింపుల్ గా. సో ఫర్ దిస్ I'm taking another new folder. Okay. Otherwise just copy a folder. ఒక ఫోల్డర్ తీసుకోండి, ఆ ఫోల్డర్ లో పెడదామని ఇప్పుడు చేసే వర్క్. ఓకేనా, సపరేట్ ఫోల్డర్. సో some keep like project, it will useful. Okay, project. So in this project I am taking one page like register. ఇక్కడ ఉంది చూడండి ప్రాజెక్ట్ అని. ఇందులో ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. లైక్ register డాట్ HTML అన్ని HTML పేజెస్ మనకి. ఓకేనా. సో ఇందులో ఇప్పుడు రిజిస్టర్ డాట్ HTML పెట్టాం కదా, ఇందులో ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ ఫామ్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ ఫామ్ కి నాకు డిజైన్ కావాలి కదా. సో డిజైన్ కావాలి మనకి, ఫస్ట్ ఏం కావాలి, పైన నవబర్ కావాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ నో నీడ్ ఎనీ నవబర్, మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కావాలి. ఫర్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు గూగుల్ అండ్ సర్చింగ్ ఎనీ అదర్ రిజిస్ట్రేషన్ కోడ్, రిజిస్ట్రేషన్ డిజైన్ కోడ్. బికాస్ మళ్ళీ నేను బూస్ట్రాప్ ఐటమ్ ఎందుకు, జావాస్క్రిప్ట్ కదా మనం నేర్చుకుంటుంది. సో బూస్ట్రాప్ లో డిజైన్ చేసేదన్న ఫామ్ ఉంటే ఆ ఫామ్ కాల్ పేస్ట్ చేసేద్దాం. ఓకే, రిజిస్ట్రేషన్ పేజెస్ డిజైన్ ఇన్ బూస్ట్రాప్. ఈ కోడ్ పెన్ తీసుకోండి. సో మనకి ఏంటంటే కోడ్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట. కోడ్ పెన్ ఒక సైట్ ఎగ్జాంపుల్స్ అన్ని ఇందులో ఉంటాయి మనకి కావాల్సిన ఎగ్జాంపుల్స్ అన్ని. సో ఇది చాలా పెద్దగా ఉంది. ఇది సింపుల్ గా ఉంది చూడండి. ఇక్కడ వాలిడేషన్ కూడా ఇచ్చేసారు వాళ్ళు, బట్ వీఆర్ నాట్ యూజింగ్ దిస్ వాలిడేషన్ కదా. ఇక్కడ వాళ్ళు రాసారు చూడండి వాలిడేషన్. స్ట్రింగ్ లెంగ్త్ కూడా, మినిమం లెంగ్త్ అవి కూడా కంపేర్ చేశారు. సపోజ్ ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేశాను, ద వాల్యూ ఇస్ నాట్ వ్యాలిడ్ అంట. 1 2 3 4 కన్ఫర్మ్ అంటే ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ అలా రాసుకున్నారు వాళ్ళు. మినిమం లెంగ్త్ మాక్సిమం లెంగ్త్ పెట్టుకున్నారు, రాసుకోవచ్చు. ఇది ఇక్కడ చూసుకోండి మీరు కావాలంటే ఇట్లా. సో ఇది కూడా వద్దు, చెక్ సింపుల్ HTML. ఇది చూడండి చాలు, వెరీ సింపుల్. ఓన్లీ మనకు బూస్ట్రాప్ తో అయిపోయింది, మిడిల్ లో ఏది పెట్టకుండా. సో ఐఎమ్ టేకింగ్ దిస్ కాపీ హియర్. పైన కింద మనకి ఇవి రాలేదు కదా, బూస్ట్రాప్ లింక్స్ అయి పెట్టాలి కదా మనం. ఫర్దర్స్ మనకి నవబర్ టాస్క్ ఉంది కదా, అందులో ఉన్నాయి కదా ఆల్రెడీ, అది పెట్టుకున్నాం. పైన బూస్ట్రాప్ లింక్స్ ఉన్నాయి కదా ఇక్కడ వరకు. అయితే వి నీడ్ బాడీ ఆల్సో. సో స్టైల్ తీసేసేయండి ఇన్ బిట్వీన్ మిడిల్ ఆఫ్ దిస్. సో ఇలా ఒక పేజ్ డిజైన్ చేస్తాను. ఇప్పుడు ఈ నవబర్ ఒకసారి రన్ చేద్దాం, అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. ప్రాజెక్ట్ రిజిస్టర్. ఓకే, పేజ్ ఎలా ఉంది అవుట్పుట్. సో అవుట్పుట్ ఈస్ పర్ఫెక్ట్. కంపెనీ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇక్కడ కంపెనీ నేమ్ బదులు ఎంటర్ యువర్ నేమ్ పెడతాం అంతే. ఓకే,
enter name. Okay, name, email, password, confirm password, accept. ఇది చాలు. ఇప్పుడు దీనికి నేను వాలిడేషన్ చేయాలి. సో ఆల్రెడీ వి నో దట్ వాలిడేషన్ కి ఏం చేయాలి, ఫస్ట్ మనం టైప్ ఏం తీసుకోపోయినా మీరు లైక్ ఆన్ క్లిక్ అని మీరు రాసుకోవచ్చు. ఆన్ క్లిక్ ఫంక్షన్ కదా, ఫంక్షన్ కాల్ చేయండి. రిజిస్టర్ అనే ఫంక్షన్ రాస్తున్నా, REG. ఇప్పుడు నేనేం రాయాలి, ఐ నీడ్ టు రైట్ ద స్క్రిప్ట్, రైట్? ఎండ్ లో అయినా, టాప్ లో అయినా, హెడ్ లో అయినా, ఎక్కడైనా స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టండి. సో ఇప్పుడు ఐడీస్ నేమ్ చెక్ చేయండి అన్నిటికి, దేనికి ఐడి లేదు. సో ఫస్ట్ ఐ నీడ్ టు కీప్ ఐడి, నేమ్ అట్రిబ్యూట్ నేమ్, PhD, ఇక్కడ 1 పెట్టండి. ఏదో ఒక ఐడి, ఐడి ఇస్ యువర్ విష్, రైట్? ఫుల్ ఐడీస్ పెట్టాము. ఇన్పుట్ చెక్ బాక్స్ ఒక ఐడి తీసుకుందాం. నేను మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ వీసా ఫామ్ వాల్యుయేషన్, రైట్? సో వేర్ నేమ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ ఫస్ట్ నేమ్, ఈమెయిల్, PSD1 CH. ఫస్ట్ ఇలా అన్ని వాల్యూస్ స్కెచ్ చేసుకోండి, ఓకేనా? డాట్స్ ఎక్కడ ఉంది కదా, మీకు ఒకసారి వాలిడేషన్ ఓపెన్ చేసి నేను సీకేట్రిక్ ఎలా వాలిడేషన్ చేశానో చూసుకోండి. ఓకే, సికేబి ఇక్కడ, ఓకే, సంథింగ్ సిహెచ్కి అయినా పెట్టానా? ఓకే, ఐదే పెట్టాను. ఇలా అన్నిటికీ పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈమెయిల్ అంతా ఎంటీ ఉందా లేదా చెక్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక మెసేజ్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, బటన్ కింద. ఓకే, నేమ్ సారీ, నేమ్ బదులు మీరు ఇక్కడ ఏం పెడతారు, ప్లీజ్ ఎంటర్ నేమ్. ఓకే, ఇలా ప్లీజ్ ఎంటర్ నేమ్. He entered password again, didn't match, password didn't match, something ఇలా మెసేజెస్ చూపిస్తాం కదా మనం. సో ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ అగైన్. Password didn't match. So if you have any doubt, just go and watch previous video. Okay,
ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ నేమ్ చెక్ చేశాను, తర్వాత ఈమెయిల్, పిఎస్డి1 అన్నది, ఈ రెండు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేశాను. ఈ రెండు కూడా ఓకే అయితే చెక్ చేశారా లేదా, 1 minute, బోత్ రెండు చెక్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదా. సో సికేబి అంటే చెక్ అనేది ఫాల్స్ అయితే చెక్ అయినట్టు, లేకపోతే ట్రూ అయినట్టు. ఓకే, డాట్ చెక్డ్ కాదు, మనం సిహెచ్ కానీ సంథింగ్ పెట్టాం కదా. సో ఇక్కడ, సో ఇది ఉంది కదా రెడ్ కలర్, అన్నిటికీ యాడ్ చేసేస్తున్నా రెడ్ కలర్. So we'll check will working or not working, right? Some unknown password didn't match, try again. Success, perfect. So once it is done, then I'm ఇప్పుడు ఇన్ కేస్ ఇది డేటాబేస్ లో స్టోర్ అయింది అని మీ మైండ్ లో ఫిక్స్ అవ్వండి. తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ ఏంటంటే సైన్ అప్ అని పెడతాము, రిజిస్టర్ అని పెడతాము. సో వన్స్ ఇఫ్ దే హ్యావ్ వాళ్ళకి ఉంటే మనకి వాళ్ళు ఏం చేస్తారు, అగైన్ దే విల్ వీ నీడ్ టు షో లైక్ రిజిస్టర్ అంటే చూపించాలి కదా. ఇక్కడ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ లాగిన్, హ్యావ్ అన్ అకౌంట్ లాగిన్ అని పెట్టాలి మనం. లాగిన్ అంటే ఇప్పుడు ఇక్కడ లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ సేమ్ పేజ్ లో ఉంది కాబట్టి లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇక్కడ కొంచెం మనం స్పాన్ ట్యాగ్ యూస్ చేద్దాం, ఎందుకంటే మరి రెండు మెర్జ్ అయి ఉంటాయి, కొంచెం పక్కన స్పేస్ రావడం కోసం. m left 3, ఓకే. ఇలా ఎప్పుడైతే లాగిన్ క్లిక్ చేశానో లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ కి వెళ్ళాలి కదా. సో ఫర్ దట్ ఐఎమ్ క్రియేటింగ్ లాగిన్ పేజ్. వన్స్ నేను ఇన్ కేస్ రిజిస్టర్ అయితే, ఓకే, లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ పెట్టాను. సో ఇప్పుడు ఇక్కడ సేమ్ ఫామ్ కాపీ పేస్ట్ చేస్తున్నా. డోంట్ హ్యావ్ అన్ అకౌంట్, సారీ ఫామ్ కాదు, ఈ ఫామ్. సో లాగిన్ ఏంటి సేవ్ చేయలేదా, మనం రిజిస్టర్ పేజ్ చేంజ్ చేసాం కదా నేమ్, సేవ్ చేసినట్లేము, లాగిన్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈమెయిల్ పాస్వర్డ్ ఒకటే ఉంది కదా, డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ రిజిస్టర్, ఇక్కడేమో లాగిన్. సో లాగిన్ రిజిస్టర్ పేజెస్ 2 పేజెస్ డిజైన్ చేసాం కదా. సో ఏం చేయలేదు, జస్ట్ ఆ పేజ్ కాపీ పేస్ట్ చేసి నేను ఇందులో మారుస్తున్నాను. ఓకే, ఇక్కడ ఈమెయిల్ కదా, ఈమెయిల్ ఒకటి ఉండాలి, పాస్వర్డ్ ఒకటి ఉండాలి, అంతే, కంప్లీట్ గా సక్సెస్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఇక్కడ కూడా తీసేసేయండి, ఈమెయిల్ ఒకటి ఉంచండి, పాస్వర్డ్ ఒకటి ఉంచండి.
So login is not defined. Okay, when we are clicking, we are moving to this is login page, right? ఇక్కడేమో అది లాగిన్ కి వెళ్ళట్లేదు, రిజిస్టర్ కి వెళ్తుంది. సో రిజిస్టర్ కూడా మార్చేసాను. సో అంటే ఏం లేదు, లాగిన్ పేజ్ డిజైన్ చేశాను కదా, అలానే రిజిస్టర్ పేజ్ డిజైన్ చేశాను కదా, సేమ్ అలానే నేను లాగిన్ పేజ్ ఒకటి డిజైన్ చేశాను. ఈమెయిల్ పాస్వర్డ్ అని 2 ఫీల్డ్స్ పెట్టాను. ఒకటి ఇక్కడ ఏం ఈమెయిల్ ఎంటర్ చేస్తారు, ఇక్కడ ఏం పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. వన్స్ యూ ఎంటర్ సక్సెస్ఫుల్. ఓకేనా. మరి ఇప్పుడు డేటాబేస్ లేదు కదా, డేటాబేస్ లేకుండా మనం లాగిన్ రిజిస్టర్ చేసాం. ఓకేనా. అంటే ఏ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం, ప్రెసెంట్ లాగిన్ అవుతుంది. డేటాబేస్ రావాలి అంటే మీకు ఎజాక్స్ కాన్సెప్ట్ గురించి తెలియాలి. సో ఫర్ దట్ ఏం చేయాలంటే ఇక్కడ డైరెక్ట్ గా మనం దీన్ని డాష్ బోర్డ్ కి నావిగేట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ డాష్ బోర్డ్ కి నావిగేట్ చేసేటప్పుడు ఇంకొకటి నేను డాష్ బోర్డ్ అని ఒకటి పెట్టుకుంటున్నాను, డాష్ బోర్డ్ డాట్ HTML. ఓకే, ఇక్కడ డాష్ బోర్డ్ డాట్ HTML లో ఇప్పుడు ఈ పేజ్ కి నావిగేట్ అవ్వాలి. ఇక్కడ మనం ఒక సైడ్ బార్ ఒకటి తీసుకున్నాము, టాప్ నావ్ కి సైడ్ బార్ ఒకటి తీసుకున్నాం. యూజర్ డాష్ బోర్డ్ కదా, డిజైనింగ్ అలా తీసుకున్నాం. లేకపోతే డైరెక్ట్ గా ఓన్లీ నావ్ బార్ ఒకటి తీసుకున్నాం, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో బూట్స్ట్రాప్ సో ఇక్కడ ఎక్కువ నావ్ బార్ తీసుకోండి. సో ఇక్కడ నావ్ బార్ కాపీ పేస్ట్ చేయండి. సో ఇక్కడ లాగిన్ డాష్ బోర్డ్, జస్ట్ ఎంటర్ ద లాగిన్ అండ్ రాయండి. ఇక్కడ అలాగే యూజర్ నేమ్ ప్రింట్ చేద్దాం అక్కడ డాష్ బోర్డ్ దగ్గర. డాష్ సో ఇక్కడ నేను డాష్ బోర్డ్ అని రాశాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది యూజర్ డాష్ బోర్డ్ కదా, ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ నేమ్ అక్కడ వచ్చేలా చూద్దాం. సో ఇప్పుడు మనకి డేటాబేస్ లేదు, ఎవరు లాగిన్ అయ్యారో మనకు తెలియదు. ఇక్కడ లాగౌట్ అనే ఒకటి కూడా పెట్టుకుందాం మనం. ఎంఎల్ ఆటో రాస్తే మనకు ఆటోమేటిక్ గా ఎండ్కి వస్తుంది కాబట్టి లాగౌట్ రాయండి. సో ఇది వదిలేండి, ప్రెసెంట్ ఇలా వదిలేండి. లాగౌట్ అయితే లాగిన్ డాట్ HTML కి రీడైరెక్ట్ చేయండి. ఓకే, వన్స్ ఇక్కడ లాగౌట్ అయితే లాగిన్ డాట్ HTML రీడైరెక్ట్ అవుతుంది. లాగిన్ అయితే ఇప్పుడు ఎక్కడికి రావాలి, లాగిన్ అయితే డాష్ బోర్డ్ కి రావాలి. సో ఇప్పుడు నేను లాగిన్ అయితే ఆటోమేటిక్ గా డాష్ బోర్డ్ కి రావాలి. ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి లాగిన్ ఉంది. వన్స్ నాకు ఇక్కడ సక్సెస్ మెసేజ్ వస్తే సక్సెస్ మెసేజ్ నాకు డాష్ బోర్డ్ కి అది రీడైరెక్ట్ అవ్వాలి. నేను డాష్ బోర్డ్ పేజ్ క్లోజ్ చేస్తున్నాను, అన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏది చేస్తూ లాగిన్ అయినా, అది అన్నోన్ అయినా ఏదైనా, డేటాబేస్ లేదు కాబట్టి ఏదైనా ఎక్కడ లాగిన్ అయినా అది డాష్ బోర్డ్ క్రియేట్ అవ్వాలి. సో డాష్ బోర్డ్ క్రియేట్ కావాలంటే మనం ఏం చేయాలి, బటన్ కి ఏం చేయాలి, డాష్ బోర్డ్ లింక్ ఇవ్వాలి కదా. సో బటన్ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి, ఇదే కదా, దీనికి బటన్ లింక్ కి ఇవ్వాలి కదా, href అనేది. సో ఇక్కడ ఏ పెట్టేయండి. ఓకే, దీన్ని మళ్ళీ href డాష్ బోర్డ్ డాట్ HTML రాయండి. ఓకేనా, వన్స్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు చూడండి డైరెక్ట్ డాష్ బోర్డ్ కి రీడైరెక్ట్ అవుతుంది. అది మనకి అలా అవ్వకూడదు కదా, మనకి ఏం అవ్వాలి,
SHBAO ఒకసారి ఇక్కడ స్పెల్లింగ్ చూద్దాం. ముందు వాలిడేషన్ అవ్వట్లేదు, మనకి కంప్లీట్ వాలిడేషన్ అవ్వట్లా. ప్లీజ్ ఎంటర్ నేమ్ అని వస్తుంది, నేమ్ ఎంటర్ చేయకుండా అది డాష్ బోర్డ్కి వెళ్తుంది. అలా రాకూడదు కదా, అందుకని మనం ఎప్పుడు బటన్ కి ఇలా లింక్ ఇవ్వకూడదు అనమాట, ఇక్కడ కన్నా రీడైరెక్ట్ అయ్యేటప్పుడు మనకి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇవ్వకూడదు అంటే మరి ఎలా రాయాలి అని నేను చెప్తాను. మనకి ఇది వాలిడేషన్ అయిపోయినాక రావాలి. సో వాలిడేషన్ అక్కడ ఎక్కడ అయిపోతుంది, సక్సెస్ లో. సక్సెస్ వచ్చాక మనకి ఆ పేజ్ కి మూవ్ అవ్వాలి కదా. అప్పుడు ఇక్కడ పక్క పేజ్ కి మూవ్ అవ్వాలంటే లొకేషన్ డాట్ href ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో డాష్బోర్డ్ డాట్ HTML ఇవ్వాలి అంతే. అప్పుడు లొకేషన్ href అంటే ఇది జావాస్క్రిప్ట్ లో అనమాట, రీడైరెక్టింగ్ అనమాట. చూడండి వాలిడేషన్ పర్ఫెక్ట్ అవుతుంది, డాష్బోర్డ్ కి రిడైరెక్ట్ అవుతుంది. ఇలా డాష్బోర్డ్ కి రిడైరెక్ట్ అయింది. మళ్ళీ నేను లాగౌట్ చేస్తే లాగిన్ కి వస్తుంది, లాగిన్ అయితే డాష్బోర్డ్ కి వెళ్తుంది. సో ఇంతవరకు లాగిన్ లాగౌట్ వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ నేమ్ డిస్ప్లే చేయాలనుకున్నా, ఇన్స్టెడ్ ఆఫ్ డాష్బోర్డ్ దగ్గర వాళ్ళ నేమ్ డిస్ప్లే చేయాలనుకున్నా. ఇప్పుడు లాగిన్ అయిన వాళ్ళ నేమ్ నాకు ఈ పేజ్ కి నేను స్టాటిక్ గా డిసైడ్ చేయకూడదు. లాగిన్ అయిన వాళ్ళ ఏదైతే మెయిల్ ఐడితో వాళ్ళు లాగిన్ అయ్యారో ఆ మెయిల్ ఐడి అక్కడ నుంచి చూపించాలనుకుంటున్నా. అప్పుడు నేను స్టాటిక్ గా ఎప్పుడు ఎవరు ఏ మెయిల్ తో క్లిక్ చేస్తారో తెలియదు కదా, మనం స్టాటిక్ గా పెట్టకూడదు. సో స్టాటిక్ గా పెట్టకూడదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు, now in this case we can do one thing. స్టాటిక్ గా మనం రాయకూడదు, ఎవరికి లాగిన్ అయ్యారో వాళ్ళదే రాయాలి. సో ఎక్కడ లాగిన్ అవుతున్నారు ఇక్కడ కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి డేటా అనేది వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఈ పేజ్ కి డేటా వెళ్ళాలి, ఈ పేజ్ నుంచి ఈ పేజ్ కి డేటా వెళ్ళాలి. దేర్ ఆర్ 2 ways టు సెండ్ ద డేటా. ఫస్ట్ వన్ ఈజ్ బై యూజింగ్ పోస్ట్ మెథడ్, బై యూజింగ్ గెట్ మెథడ్. గెట్ మెథడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ డేటా నేను క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి ఐడి ఇలా ఈమెయిల్ తో వాళ్ళకి పంపాలన్నమాట. సో వాళ్ళ యూఆర్ఎల్ ఉంటే యూఆర్ఎల్ నుంచి అక్కడ గెట్ చేసుకుంటా, ఇది ఒక మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇది క్లిక్ చేయగానే మనం లోకల్ స్టోరేజ్ సెషన్ స్టోర్ యూస్ చేసి అదర్వైజ్ మనం స్టోర్ చేసుకొని ఆ పేజ్ లో గెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు లోకల్ స్టోరేజ్ సెషన్ స్టోరేజ్ అనే టాపిక్ చెప్పలేదు కాబట్టి ఐఎమ్ యూజింగ్ లోకల్ అండ్ సెషన్ స్టోరేజ్ టు సెండ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్ డేటా. ఓకే, యూఆర్ఎల్ కూడా చూద్దాం, ఫస్ట్ లోకల్ అండ్ సెషన్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నాకు ఆ పేజ్ కి మూవ్ అయ్యే ముందు ఇక్కడ నేను ఇప్పుడు నా ఈమెయిల్ ఒక్కటే కదా అక్కడ కావాల్సింది, పాస్వర్డ్ ఎప్పుడు పెట్టుకోమాకండి, ఎందుకంటే ఒకళ్ళు డాష్బోర్డ్ ఒకళ్ళు చూడొచ్చు కదా. లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఒకసారి గూగుల్లోకి వెళ్ళి జావాస్క్రిప్ట్ లోకల్ స్టోరేజ్ అని కొట్టండి. JavaScript local storage set item of ఇక్కడ లాస్ట్ నేమ్ దగ్గర ఏమో లాగిన్ పెట్టండి. సో లాగిన్ అయిన క్రెడెన్షియల్స్ కదా లాగిన్. ఇక్కడ డేటా వచ్చేసరికి మనకి ఈమెయిల్ అనేది వేరియబుల్ కదా, డైరెక్ట్గా ఇలా ఈమెయిల్ పాస్ చేయండి, అది వేరియబుల్ కాబట్టి. సో ఇప్పుడు లోకల్ స్టోరేజ్ సెట్ అవుతుంది. సెట్ అయిందో లేదో ఇక్కడ చూడొచ్చు. అంటే మనం ఒకసారి ఇది కామెంట్లో ఓకే ఏం కాదు, ఇక్కడికి రండి, బ్యాక్కి రండి, లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యేటప్పుడు ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇక్కడ అప్లికేషన్స్లో పాస్వర్డ్ ఎంటర్ చేయండి 1234, లాగిన్ క్లిక్ చేయండి. చూడండి లాగిన్ admin@gmail.com. సో స్టోర్ అయింది కదా, మీరు ఏ డీటెయిల్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ స్టోర్ అవుతాయి. చూడండి చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పేజ్కి వచ్చాం కదా, ఈ పేజ్లో కూడా సేమ్ లోకల్ స్టోరేజ్ అక్కడ ఇక్కడ సేమ్ అనమాట. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ పర్టికులర్ పేజ్లో మీరు ఆ స్క్రిప్ట్ని లోడ్ చేయండి. ఫస్ట్ స్క్రిప్ట్ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ స్క్రిప్ట్ లోడ్ అయినాక ఆ డేటాని గెట్ చేసుకోండి. గెట్ ఐటమ్ ఉంది కదా లోకల్ స్టోరేజ్, గెట్ చేసుకోవాలి ఫస్ట్. మనం గెట్ ఉందా ఇక్కడ ఎక్కడైనా రాసి ఉంటారు కదా, గెట్ ఐటమ్. సో లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ ఆఫ్ లాగిన్ కదా మనం పెట్టింది.
సో ఏదైతే కీతో అక్కడ మీరు స్టోర్ చేశారో, ఇక్కడ ఏదైతే కీతో స్టోర్ చేశారో ఇది స్టోరింగ్ అనమాట, వేరియబుల్ లాగా. అదే కీతో గెట్ చేసుకోండి, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ వేరియబుల్ని ఇక్కడ మనం అపెండ్ చేయండి. ఐడి ఈక్వల్ టు సమ్ యూజర్ నేమ్ కదా, యూ నేమ్ అని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి నేమ్. ఇక్కడ మనం HTML కదా, ఇన్నర్ HTML ఈక్వల్ టు ఏ, ఇలా మనం ఆ నేమ్ని మీరు స్టోర్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ డీటెయిల్స్తో లాగిన్ అవ్వండి. ఎర్రర్ ఉంటే కన్సోల్లో చూసుకోండి, ఎర్రర్ అయితే అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ స్క్రిప్ట్ మనం jQuery వాడట్లేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి సెట్ చేసినప్పుడు స్క్రిప్ట్ ఎప్పుడు ఎండ్ ఆఫ్ ది బాడీలో పెట్టండి. ఓకే, వచ్చిందా? ఇంకొక లాగౌట్ అవుతా. వస్తుందా లాగౌట్? వస్తుందా? ఇలా మనకు వస్తుంది అనమాట. వన్స్ ఇప్పుడు నేను ఇది అనమాట లోకల్ స్టోరేజ్ ఎప్పుడు దాకా ఉంటుంది ఇది క్లియర్ అవ్వకుండా అంటే ఎప్పుడైతే యూజర్ అనేవాడు తన గూగుల్ హిస్టరీ కనుక క్లియర్ చేస్తే అది క్లియర్ అవుతుంది. ఇది ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఇది వేరే ట్యాబ్ లో వర్క్ అవుతుందా? ఇది వేరే ట్యాబ్ లో వస్తుందని చూడండి, వస్తుంది. న్యూ విండో తీసుకోండి, సపరేట్ విండో, అందులో అయినా రావాలి, అందులో కూడా వస్తుంది. అదర్వైజ్ ఇంకొక క్రోమ్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అవి తీసుకొని చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ ఏముంది మనకి ఇంకొక బ్రౌజర్. సో ఇక్కడ ఇంకొక బ్రౌజర్ లేదు. మీరేం చేస్తారంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ అలా చెక్ చేసుకోండి, అలా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు క్రోమ్ లో లాగిన్ అయితే క్రోమ్ లోనే వర్క్ అవుతుంది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లోకల్ స్టోరేజ్ అనేది బ్రౌజర్ టు బ్రౌజర్ వేరీ అవుతుంది అనమాట. బట్ ఒక బ్రౌజర్ లో ఎన్ని ట్యాబ్స్ లైన్ ఓపెన్ అవుతుంది, అట్లయినా ఓపెన్ అవుతుంది, బట్ సేమ్ బ్రౌజర్ అయి ఉండాలి. బట్ ఇఫ్ యూ గో ఫర్ డిఫరెంట్ బ్రౌజర్ మనకి మళ్ళీ లాగిన్ అవ్వాలి వేరే బ్రౌజర్ అయితే. ఓకే, స్టోరేజ్ లోకల్ స్టోరేజ్ వర్క్ అవ్వదు. ఇది అదే సెషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎక్కడైతే మీరు లోకల్ పెట్టారో ఇక్కడ సెషన్ 1 రాయాలి. సో సెషన్ అనేది టెంపరీ స్టోరేజ్, అదేంటంటే ట్యాబ్ టు ట్యాబ్ కూడా వర్క్ అవ్వదు. సెషన్ స్టోరేజ్ అది ట్యాబ్ టు ట్యాబ్ కూడా వర్క్ అవ్వదు అనమాట. మనకి ఒక టేబుల్ ఉంటే ఒక ట్యాబ్లోనే ఇంకో ట్యాబ్కి వెళ్ళేసరికి అది లాగౌట్ అయిపోతుంది. అది ఎక్కడ స్టోర్ అవుతుంది దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి. ఒకసారి ఇది క్లియర్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, కింద ఉంది కదా సెషన్, ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు సెషన్లో వచ్చింది. ఇక్కడ ఇది క్లిక్ చేయండి, ఇక్కడ ఎంటీ సెషన్లో అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు సేమ్ URL ఇంకో బ్రౌజర్లో ఓపెన్ చేయండి, ఎంటీ వస్తుంది చూడండి ఆ ప్లేస్లో సెషన్. ఇక్కడ బట్టి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేయండి, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ ఇక్కడ రాదు, ఎందుకంటే ట్యాబ్ టు ట్యాబ్ వర్క్ అవ్వదు అనమాట. ఇది ట్యాబ్ టు ట్యాబ్ వర్క్ అవునప్పుడు న్యూ ట్యాబ్కి వర్క్ అవ్వదు, వేరే బ్రౌజర్కి అసలు వర్క్ అవ్వదు. ఇదేంటంటే ఇది కూడా బ్రౌజర్ హిస్టరీ క్లియర్ దాకా ఉంటుంది, బట్ ఏంటంటే ట్యాబ్ టు ట్యాబ్ వర్క్ అవుతుంది. సేమ్ ట్యాబ్ లోనే మనకి సెషన్ వర్క్ అవుతుంది. ఇన్ కేస్ ఓటీపీ లాంటివి యూజ్ చేస్తాం సెషన్, మనం లాగిన్ రిజిస్టర్కి అయితే మనం డైరెక్ట్గా లోకల్ స్టోరేజ్ యూజ్ చేసుకోవచ్చు. దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ స్టోరేజ్ అండ్ ద సెషన్ స్టోరేజ్. ఇంతవరకు ఓకే. ఇది నెక్స్ట్ ఇక్కడ లోకలే ఉంచండి. లోకల్ ఉంచాక ఇప్పుడు ఒకసారి ఈ ట్యాబ్ క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, లాగౌట్ చేశాను, మళ్ళీ బ్యాక్ వస్తే డాష్ బోర్డ్ వస్తుంది. సరే మళ్ళీ లాగిన్ అవ్వండి. 1 2 3 4 లాగౌట్ చేశాను, లాగౌట్ చేస్తే మళ్ళీ బ్యాక్ వస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వకూడదు. ఓకేనా, ఇలా ఓపెన్ అవ్వకూడదు అంటే ఏం చేయాలంటే, వన్స్ ఇది ఎప్పుడైతే లాగౌట్ చేసామో, లాగౌట్ చేసినప్పుడు కింద ఏదైతే లోకల్ స్టోరేజ్ సెట్ చేశారు కదా మీరు, ఆ లోకల్ స్టోరేజ్ని కూడా క్లియర్ చేయండి. ఇది లోకల్ స్టోరేజ్ క్లియర్ చేసి లాగిన్కి రిడైరెక్ట్ చేయండి. ఇక్కడ ఎట్ ఏ టైం మనం ఈ లాగౌట్ క్లిక్ చేసినప్పుడు మనకి 2 యాక్షన్స్ జరగాలి. ఎప్పుడైతే లాగౌట్ క్లిక్ చేస్తే మనకు 2 యాక్షన్స్ జరగాలి. సో మనకి హెచ్డిఎఫ్లో ఒక యాక్షనే కదా, ఇది వర్క్ అవ్వదు అనమాట. సో హెచ్డిఎఫ్ డిజేబుల్ చేయండి ఫస్ట్ యాంకర్ ట్యాగ్.
సో వన్స్ హెచ్డిఎఫ్ అనేది డిజేబుల్ అయినాక దీనికి ఒక ఈవెంట్ రాసుకోండి. లాగౌట్. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ వన్స్ ఇది లాగౌట్ అవగానే లోకల్ స్టోరేజ్ హెచ్డిఎఫ్ ఇక్కడ లాగిన్ పెట్టండి. ఓకే, లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ పెట్టండి. ఇది లాగిన్, ఇది లోకల్, ఇది వెళ్ళేటప్పుడు లోకల్ స్టోరేజ్ డాట్ క్లియర్ ఐటమ్ డాట్ క్లియర్. ఓకే, ఇది లోకల్ స్టోరేజ్ క్లియర్ చేసి లాగిన్ అవ్వండి. ఒకసారి లాగిన్ అవ్వండి. లాగిన్ అయింది, లోకల్ స్టోరేజ్ సెట్ అయింది. లాగౌట్ అవ్వండి, ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది. క్లియర్ అయినప్పుడు కూడా మనకి వెళ్తుంది డాష్బోర్డ్. ఇప్పుడు ఏమంటే లోకల్ స్టోరేజ్ లో డేటా ఉంటేనే మనకి ఆ పర్టికులర్ ట్యాబ్ కి మూవ్ అవ్వాలి. సో ఎప్పుడైతే మనకి డాష్బోర్డ్ వచ్చామో డాష్బోర్డ్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఆన్లో ఒక ఈవెంట్ చెక్ చేసుకోండి. ఏం చెక్ చేస్తారంటే లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ ఉంది కదా, దాంట్లో డేటా ఉందా లేదా అని. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇఫ్ ఈ ఇఫ్ ఏ అనేది నల్ ఉంటే ఏ ఈక్వల్ టు నల్ ఆర్ ఏ ఈక్వల్ టు ఎంటీ ఉన్న ఆర్ ఏ డాట్ లెంగ్త్ అంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ మనకి ఏదైతే ఏదో ఒకటి మ్యాచ్ అయినా మనకి ఏ డాట్ లెంగ్త్ ఈక్వల్ టు 0 ఉన్నా ఇది ఎక్కడికి వెళ్ళాలి, లొకేషన్ డాట్ హెచ్డిఎఫ్ ఆఫ్ లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్కి వెళ్ళాలి. డాష్బోర్డ్ ఉండకూడదు. చూడండి లాగౌట్ అయ్యాను, ఇక్కడికి వచ్చింది. బ్యాక్ నేను చూస్తున్నా ఐఎమ్ ట్రైంగ్ టు యాక్సెస్ డాష్బోర్డ్ పేజ్. ఐఎమ్ అనేబుల్ టు యాక్సెస్ ద డాష్బోర్డ్ పేజ్. చూడండి, ఓకేనా. This is the login register using local storage and session storage. In next video, we'll continue with Ajax. ఇక్కడ ఇంకా మీరు డాష్బోర్డ్ లో నెంబర్ ఆఫ్ వర్క్ చేయొచ్చు అన్నమాట. ఇలా ఏదన్నా డిజైన్ ఒకటి పెట్టుకొని ఆ డిజైన్ ని డైనమిక్ చేయండి. ఓకేనా. If you want, I will show one example. సో ఐమ్ టేకింగ్ div క్లాస్ లో ఒక డిజైన్ చేస్తాను. ఏం లేదు, ఆల్రెడీ మనం ఏ డిజైన్ చేద్దామంటే సో టాస్క్ ఒకటి చేద్దాం. ఇక్కడ చూడండి, సో ఇలా ఎప్పుడైతే హోర్ అయిందో అప్పుడు ఇమేజ్ చేంజ్ అవుతుంది కదా. ఇలా మనం ఒక డిజైన్ చేద్దాము. ఓకేనా. ఏది తీసుకున్నా సో ఏదో ఒకటి ఏది తీసుకున్నా కూడా ఆ డిజైన్ ఇంకా మోడల్ వచ్చేలాగా చూద్దాం. ఓకేనా. ఇట్లా చేంజ్ అయ్యేలాగా చూద్దాం. ఓకేనా. ఇలా సో ఇప్పుడు ఇలా చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆ డిజైన్ చేయాలి. సో డిజైన్ చేయాలంటే ఒక రో తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక ఇమేజ్ పెడతాను. నేను ఇమేజ్ ఎస్ఆర్సి ఇక్కడ వచ్చేసరికి 1 by 1 రావాలి. అంటే విత్ 100% తీసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది అనమాట.
సో మనకి ఇప్పుడు ఇమేజెస్ కావాలి కదా, ఏదో ఒక ఇమేజెస్ ఏదో ఒక సైట్లోకి వెళ్ళి ఇమేజెస్ తీసుకున్నాం. ఒక ఇమేజ్ ఉంది ఇక్కడ కూడా. గో టు అనదర్ వెబ్సైట్. మన దగ్గర నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఇంకొక వెబ్సైట్కి వెళ్ళి ఇమేజెస్ తీసుకున్నాం. B1, B2, B3, B4 అబౌట్ ఇమేజ్ ఇవి తీసుకుందాం. ఇవి వచ్చేసి ఒక మన ఫోల్డర్లో కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అబౌట్ అండర్ మైనస్ ఇమేజ్, ఇందులో అబౌట్ మైనస్ ఇమేజ్ డాట్ జేపీజీ. ఓకే, ఆర్ట్ సేమ్ కాబట్టి నేను చేంజ్ అవ్వలేదు. ఇంకొకటి ఈ అబౌట్ ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ B1, B2, B3 ఉంది. B1, B2, B3, B4 ఉన్నాయి. B2, B3, B4. ఇప్పుడు చూడు, వచ్చాయి కదా. మరి వీక్ 100 అంటే చూడడానికి బాగాలేదు. కంటైనర్లో పెడదాం. బాగాలేదు అంటే ఇక్కడ మనం ఇంకా ఇది ఒక 80 పెడదాం. ఇది వచ్చరికి 2లో పెడదాం. ఇది వచ్చరికి 7లో పెడదాం. ఓకే, ఇలా. అండ్ ఇక్కడ వచ్చరికి మళ్ళీ క్లాస్ ఇద్దాం. ఇది ఇప్పుడు ఇలా రాసాం కదా. ఇప్పుడు ఫస్ట్ దీన్ని డైనమిక్గా చేయాలనుకుంటున్నాం. ఇది డిజైన్. ఈ డిజైన్ని డైనమిక్ ఎలా చేస్తాం? ఈ హోరింగ్ ఎఫెక్ట్ సెకండరీ థింగ్, అది వదిలేయండి. ఫస్ట్ దీన్ని డైనమిక్ ఎలా చేయాలి, ఎందుకంటే మనకి బ్యాక్ నుంచి ఎన్ని ఇమేజెస్ అన్ని ఇమేజెస్ డిస్ప్లే అవ్వాలి కదా. సో దానికి ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాల్ 7, కాల్ 2 ఇందులో మనకు ఉన్నాయి. సో ఒక ఇమేజ్ నేమ్ ఒకటే ఉంది మనకి, ఇంకేమి లేదు. సో అందుకని ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. వేర్ ఏ ఈక్వల్ వేర్ ఇమేజ్ డేటా ఈక్వల్ టు ఒక ఎరే తీసుకుంటున్నా. ఈ ఎరేలో అన్ని ఇమేజ్ స్టోర్ చేస్తున్నా. సో అన్ని ఇమేజ్ స్టోర్ చేస్తున్నా. B2, B3, B4 అబౌట్ ఇమేజ్. ఇలా స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఇది డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడే కదా, ఒక పని చేయండి. ఫస్ట్ లూప్ రాయండి. ఒక ఎంప్టీ వేరియబుల్ తీసుకోండి. కామన్ చెప్పే మోడలే. లూప్ రాయండి. ఫర్ I less than or equal to image data dot length, అంతే కదా. I ప్లస్ ప్లస్ ఓకే, ఈక్వల్ టు పెట్టారు కాబట్టి ఇమేజ్ పెట్టాలి. దానికి తీసేయండి. ఇప్పుడు P ప్లస్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ ఇలా ఫస్ట్ ప్లే చేసినాక ఇక్కడ ఇమేజ్ కదా కావాల్సింది. సో ఇక్కడ ఇమేజ్ రాయండి యాజ్ ఈజ్ మనం ప్రీవియస్గా రాసినట్టే. సో ఇమేజ్ డేటా ఆఫ్ ఐ అంటే ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ టైం లూప్ రిపీట్ అయినప్పుడు ఒక్కొక్క ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇమేజ్ డిస్ప్లే అయినప్పుడు ఈ ఇమేజ్ మనం అక్కడ సెట్ చేయాలి.
డాక్యుమెంట్ డాట్ సెట్ ఎలిమెంట్ బై ఐడి ఇలా సెట్ చేస్తాం కదా, అలానే పీని ఒక ఐడి తీసుకోండి, దానికి ఐడి స్మాల్ ఐఎంజి స్మాల్ ఇమేజ్. ఓకే, ఇంతవరకు ఓకే. ఇప్పుడు స్మాల్ ఇమేజ్ అయితే వస్తాయి. స్మాల్ ఇమేజ్ అనే డిస్ప్లే. ఇప్పుడు ఈ పెద్ద ఇమేజ్ ఎలా డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ వస్తే ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది కదా. మనకి ఫస్ట్ ఇమేజ్ అంటే ఏంటి, ఇమేజ్ డేట్ ఆఫ్ 0 కదా. ఇక్కడ ఇంకొకటి ట్యాగ్ రాసుకోండి, ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకోండి p1 అని. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టాటిక్ గా ఇమేజ్ డేట్ ఆఫ్ 0 పెట్టేసేయండి. సో ఎన్నిసార్లు రిపీట్ అయినా ఒకటే ఇమేజ్ డేట్ ఆఫ్ 0 వస్తుంది మనకి. ఓకే, అదర్వైజ్ మీరు లూప్ లో రాయిపోయినా ఇట్స్ నాట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే మనకి స్టాటిక్ కదా, ఇక్కడ నుంచైనా వస్తుంది. సో డైరెక్ట్ గా ఇక్కడ ఏం చేస్తారంటే p1 పెట్టండి, ఇక్కడ లార్జ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఐడి ఈక్వల్ టు, బట్ ఇక్కడ విడ్త్ అనేది 100% ఉందా. సో విడ్త్ సరే చూద్దాం, విడ్త్ పక్కన పెట్టేసి డిజైన్ చూద్దాం. ఇప్పుడు ఆ ఫస్ట్ ఉన్న ఇమేజ్ రావాలి మనకి. ఓకే, ఎర్రర్ వచ్చింది, లార్జ్ ఇమేజ్. ఇక్కడ ఏమైనా ఎర్రర్ ఉందా మనకి. సో బయట స్మాల్ ఇష్ లోపల డబుల్ కోట్స్ ఉంటే బయట సింగిల్ కోట్స్ ఇచ్చేయాలి. రిమెంబర్ థింగ్, ఓకేనా. ఇప్పుడైనా అది మ్యాండేటరీ థింగ్ అనమాట. చూడండి, ఓకేనా, వచ్చిందా. ఇన్ కేస్ మీరు ఇది కనుక మీరు ఎరేలో ఫస్ట్ ఉంటే ఆ ఇమేజ్ వస్తుంది ఇలా. ఇప్పుడు దీని మీద హోవర్ చేస్తే ఆ ఇమేజ్ ఇక్కడ రావాలి. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ మొత్తం ఎక్కడ నుంచి వస్తుంది, ఎక్కడ నుంచే కదా. దేని మీద హోవర్ చేస్తే దీని మీద. సో దీనికి ఒక ఐడి ఇవ్వండి, ఐడి ఇచ్చి సో ఇక్కడ ఒక ఐడి తీసుకోండి. ఇక్కడ ఏంటంటే స్మాల్ ఇమేజ్. ఇప్పుడు దీని ఎప్పుడైతే హోవర్ చేస్తామో దీని ఒక ఆన్ మౌస్ ఓవర్, మనం మౌస్ ఓవర్ ఈవెంట్ చూసాం కదా, ఆన్ మౌస్ ఎంటర్ ఆర్ మౌస్ ఓవర్ ఉంది కదా, ఆన్ మౌస్ ఓవర్ ఆన్ మౌస్ ఎంటర్. మౌస్ ఎంటర్ అవ్వగానే ఈవెంట్, ఏ ఈవెంట్ ఇప్పుడు ఈవెంట్ నేమ్ ఏంటి, ఆన్ మౌస్ ఎంటర్ అవ్వ ఒక ఫంక్షన్ కాల్ చేయండి, గెట్ ఇమేజ్ యాట్రిబ్యూట్. సో ఎప్పుడైతే ఇమేజ్ మీద హోవర్ అయిందో, మౌస్ ఎంటర్ అయిందో, అప్పుడు కింద రాయండి, ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్. సో ఇప్పుడు ఏమవుతుంది, సో గెట్ అట్రిబ్యూట్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఐడితో ఎస్ ఇమేజ్ ని గెట్ చేసుకోవాలి, ఓకేనా. సో గెట్ అట్రిబ్యూట్ కదా, దానికి మనం యూజ్ చేయాల్సింది సో ఇక్కడ గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఏ అట్రిబ్యూట్ కావాలి మనకి. ఇక్కడ ఏంటంటే ఎస్ఆర్సీని గెట్ చేసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఎస్ఆర్సీని గెట్ చేసి ఆ ఎస్ఆర్సీని ఇక్కడ సెట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఈ ఇమేజ్ ఒక ఎస్ఆర్సీని తెచ్చి ఇక్కడ పెడితే ఇమేజ్ వచ్చినట్టే కదా, ఎస్ఆర్సీ ఒకటే కదా డిఫరెన్స్. అందుకని గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఎస్ఆర్సీ అని ఇప్పుడు ఈ ఇమేజ్ ఒక ఎస్ఆర్సీ రమ్మని. సో అది వేర్ ఏ ఈక్వల్ టు స్టోర్ చేశాను. ఈ ఎస్ఆర్సీ ఎక్కడ సెట్ అవ్వాలి, సెట్ అట్రిబ్యూట్ కి ఈ ఐడికి, దీనికి ఒక ఐడి తీసుకోండి పెద్ద ఇమేజ్ కి. ఇక్కడ ఎస్ ఇమేజ్, ఇక్కడ ఎల్ ఇమేజ్. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే సెట్ అట్రిబ్యూట్ చేయాలి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి సెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఎస్ఆర్సీ. ఇక్కడ సెట్ చేయండి ఎల్ ఇమేజ్. మామూలుగా ఈ లూప్స్ రాయకుండా చేస్తే మీకు చాలా డబుల్ వర్క్ అవుతుంది, అందుకే లూప్స్ యూజ్ చేస్తే చిన్నగా అవుతుంది. సెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఎస్ఆర్సీ, వాల్యూ ఎంత ఏ, ఇది ఓకేనా. సెట్ అట్రిబ్యూట్ కి ఏ అట్రిబ్యూట్ స్టోర్ చేసినా ఎంత వాల్యూ సెట్ చేస్తూ ఉంటుంది కదా. సో యాక్చువల్లీ అంతా మీరు రాయకపోతే ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఇండివిజువల్ ఐడి తీసుకోవాలి, అది డబుల్ వర్క్ అవుతుంది. ఎర్రర్ ఏదో ఉంది చూద్దాం. ఆన్ మౌస్ ఎంటర్ కాదా,
హోవర్ ఉందా ఆన్ మౌస్ హోవర్ చెక్ చేద్దాం ముందు మనకి హోవర్ జాస్తి మౌస్ హోవర్ ఉంటే అదే రాస్తే సరిపోతుంది ఓకే ఆన్ మౌస్ హోవర్ ఓకే అదొకటే అందుకని మనకి రాలేదు ఇక్కడ ఏమవుతుంది దీని మీద ఎప్పుడైతే మౌస్ ఎంటర్ అయింది ఈ ఫంక్షన్ గెట్ అవుతుంది గెట్ అట్రిబ్యూట్ ఇందులో ఏమవుతుంది ఫస్ట్ ఎస్ఆర్సి గెట్ అవుతుంది ఎస్ఇమేజ్ ఒక ఎస్ఆర్సి తర్వాత సెట్ చేస్తాము ఒకసారి గెట్ అవుతుంది ఇక్కడ చూడండి అది ఇందాక ఉండొచ్చు చూద్దాం మీరు చెక్ ఎర్రర్స్ ఒకసారి కన్సోల్ వచ్చి గెట్ చేసుకోండి ఇక్కడికి ఏమొస్తుంది ఎస్ఆర్సి ఏం చూడండి కన్సోల్లో అన్నిటికి అబౌట్ వస్తుంది ఏంటి అబౌట్ డాట్ ఇమేజ్ B1 B1 B2 B3 ఏది ఉంది కదా సో ఐడీస్ అన్నిటికీ సేమ్ ఐడి ఉండకూడదు కదా అది ఒకటి మర్చిపోయాం అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ అండర్ స్కోర్ పెట్టేసి ఐడీస్ మోడిఫై చేయాలి కదా అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఐఎన్ రాయండి ఐ అంటే 0 1 అలా ఉంటుంది కదా సో ఇవి అప్పుడు ఐడి చూడండి ఎస్ ఇమేజ్ ఆఫ్ 1 ఎస్ ఇమేజ్ ఆఫ్ 0 ఇలా వస్తుంది ఓకేనా అంటే ఇది ఐ వాల్యూ అనమాట అండర్ స్కోర్ పెట్టాను మధ్యలో ఇప్పుడు చూడండి కన్సోల్లో గెట్ ఇన్ 9 ఎర్రర్స్ సో ఇది సెట్ అవ్వట్లేదంట ఒకసారి చూద్దాం గెట్ అట్రిబ్యూట్ ఎస్ ఇమేజ్ ఈ ఎస్ ఇమేజ్ని ఐడెంటిఫై చేయలేకపోయింది అది ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఎస్ఆర్సి ఎస్ ఇమేజ్ కాదు కదా మనకుంది సో దీనికి ఒక ఆర్గ్యుమెంట్గా పాస్ చేయండి మీరు ఎందుకంటే ఐడి అనేది చేంజ్ అవుతుంది స్టాటిక్ ఐడి కాదు కదా సో సేమ్ ఇదే మీరు ఈ ఆర్గ్యుమెంట్గా పాస్ చేయండి లోపల ఓకే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఐడి రిటర్న్ అవుతుంది కదా ఐడిని ఇక్కడ మీరు ఐడిని గెట్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే ఆ వేరియబుల్ని పాస్ చేయండి ఎందుకంటే ఐడి కూడా మనకి అక్కడ నుంచి ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి వస్తుంది మనకి ఐడి మ్యానిపులేట్ అవ్వలేదా మనకి ఇక్కడ చూడండి ఇలా ఎస్ ఇమేజ్ ఆఫ్ ఇది అప్పుడు వేరియబుల్ అయింది కదా అది స్ట్రింగ్ కదా ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సింగిల్ కోట్ సపోజ్ ఇక్కడ మనం స్టాటిక్గా 1 పెట్టి మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను మనం స్టాటిక్గా 1 పెట్టి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఇది ఇక్కడ స్ట్రింగ్ క్లోజ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఇంతటితో క్లోజ్ అవుతుంది అది సో అది ఇప్పుడు అది వేరియబుల్ అవుతుంది ఆ వేరియబుల్ కాదు కదా మనకి ఇది ఇక్కడతో ఇది క్లోజ్ అయింది అంటే ఇది వేరియబుల్ అని మీనింగ్ మనకి యాక్చువల్లీ ఇది వేరియబుల్ కాదు అప్పుడు మనం ఏం చేయాలి లోపల డబుల్ కోట్స్ పెడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఇది స్ట్రింగే సో ఇక్కడతో మనం క్లోజ్ చేయకూడదు దాన్ని యాక్చువల్లీ సో అప్పుడు తీసేసేయాలి సో ఇది ఇక్కడతో క్లోజ్ చేయకూడదు అందుకనే మళ్ళీ తీసేస్తున్నా క్లోజింగ్ మిస్టేక్ వస్తుంది ఇక్కడ క్లోజ్ చేయమాకండి క్లోజ్ చేయకపోతే అది స్ట్రింగ్ అవుతుంది స్ట్రింగ్ డబుల్ కోట్స్లో ఉండాలి డబుల్ కోట్స్ ఇప్పుడు ఇది డబుల్ కోట్ మళ్ళీ ఇది వేరియబుల్ అవుతుంది మనకి ఇప్పుడు ప్లస్ ఇక్కడ ఈ ఐడి మిస్టేక్ అవుతుంది మనకి ఈ ఐడి ఇప్పుడు మనం ఎలా రాయాలంటే చూపిస్తానండి చూడండి
సో ఇక్కడ మనం ఇప్పుడు వాల్యూ గెట్ చేసుకోవాలి కాబట్టి గెట్ అట్రిబ్యూట్ ఒక ఐడిని మనం పంపించాలి. డైనమిక్గా ఉంది కాబట్టి ఐడి. సో ఇక్కడ మనకి అన్నిట్లో కామన్గా ఉంది ఏంటి, ఎస్ అండర్ స్కోర్. చూడండి ఒకసారి, ఇక్కడ ఎస్ ఇమేజ్ -1 ఉంది. సో ఎస్ ఇమేజ్ అండర్ స్కోర్ కామనే కదా, అది వరకు నార్మల్ ఇక్కడ రాయండి డబల్ కోట్స్లో, స్ట్రింగ్ కదా, ఎస్ ఇమేజ్ అండర్ స్కోర్ రాసి, ఇప్పుడు ఇక్కడ మనకి డైనమిక్గా ఉంది ఐడి. సో ఆ ఐడిని ఇక్కడ మనం పాస్ చేద్దాం, ఎందుకంటే ఐ ఉంది కదా, ఇదే కదా మొత్తం, ఎందుకు స్ట్రింగ్ మొత్తాన్ని ఇది వరకు పాస్ చేద్దాం. సో దాన్ని ఇక్కడ గెట్ చేసుకోండి ఐడిని. ఇప్పుడు మనకి ఇది వేరియబుల్ కదా, సో ప్లస్ ఐడి పెట్టండి ఇక్కడ అంతే. వస్తుంది చూడండి. ఓకే, వీటితో వచ్చేసరికి 100% పెట్టండి. సో ఇలా అన్నమాట. సో ఇప్పుడు ఇలా మనం దాన్ని చేస్తామట. సో ఇక్కడ ఏం చేయలేదు, నార్మల్గా మనం ఏం చేస్తాం, డిజైన్ చేస్తాం కదా, ఆ డిజైన్ ఇక్కడ call7 తీసుకున్నా. సో ఆ ముందు ఆ డిజైన్ మనం డైనమిక్గా నేను అక్కడ ప్రింట్ చేశాను, ఎరేలో స్టోర్ చేశాను. ఎరేని ఎస్ఆర్సీలో గెట్ చేసి ఎస్ఆర్సీ ద్వారా నేను అక్కడ ప్రింట్ చేశాను. ఇప్పుడు నాకు దేని మీద హోవర్ అయితే దాని ఒక ఇమేజ్ నాకు call7లో డిస్ప్లే అవ్వాలి, call2 మీద హోవర్ అయితే. సో ఇలా హోవర్ అయినప్పుడు దీని ఒక ఎస్ఆర్సీ అట్రిబ్యూట్ని గెట్ చేసుకొని ఇక్కడ సెట్ చేయాలి. దీని ఒక ఎస్ఆర్సీ అట్రిబ్యూట్ గెట్ చేయాలంటే మనకి ఐడి కావాలి. సో అన్నిటికీ కామన్ ఐడి ఉండకూడదు కాబట్టి నేను ఎస్ ఇమేజ్ వరకు కామన్గా తీసుకున్నాను, నెంబర్స్ ఉండకూడదు కదా ఐడికి, అందుకని. ఇక్కడ ప్లస్ ఐ అనేది నెంబర్ వేరీ అయ్యేది అన్నిటికీ. సో ఇప్పుడు దీన్ని నేను దీని ఒక ఈ ఐడిని గెట్ చేసుకోవాలి ఫస్ట్. ఆ ఐడి కామన్ కాబట్టి ఐడి పెట్టుకున్నాను, ఇక్కడ ప్లస్ ఐడి పెట్టాను. సో గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఎస్ఆర్సీ అయింది, ఇక్కడ ఏలో స్టోర్ అయింది. దాన్ని ఇప్పుడు నేను ఎలిమెంట్కి సెట్ చేస్తున్నా, అంతే, సింపుల్ అనమాట. సో లాగౌట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి నీకు పేజ్ ఓపెన్ అవ్వదు, మళ్ళీ లాగిన్ కదా. సో ఇప్పుడు చూడండి, దిస్ ద సింపుల్ టాస్క్. ఓకే, next class we'll do with Ajax. Okay.